హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేసన్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలని ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. పండగ వాతావరణంలో మెగా పీటీఎం నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైతిక విలువలు సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సూచనల మేరకు నైతిక విలువలపై పాఠ్యాంశాలు చెప్పనుంది. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యపై మంత్రి లోకేష్ మంగళవారం ఏపీ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్నం భోజనాన్ని అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ కళాశాలలో చదివేవారు దాదాపు అందరూ పేద విద్యార్థులే. వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అయితే వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మంత్రి నారా లోకేష్ మధ్యాహ్న భోజన పథకంపై కీలక ప్రకటన చేశారు. పాఠశాలలకు అందిస్తున్న విధంగానే ఇంటర్ చదివే విద్యార్థులకు కూడా ప్రభుత్వమే మధ్యాహ్న భోజన సదుపాయాన్ని అందిస్తుందని మంత్రి లోకేష్ తెలిపారు. కాగా ఇంటర్ కళాశాలలో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులు మధ్యాహ్న సమయంలో భోజనం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కష్టపడి చదువుకోవాలన్న ఆశయంతో ఉదయాన్నే ఇంటి నుంచి కళాశాలకు వస్తున్నప్పటికీ మధ్యాహ్నం ఆకలి మంటతో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో భోజన విరామం తర్వాతి క్లాసులు వినకుండానే చాలామంది ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. దీంతో చదువులలో విద్యార్థులు వెనకబడిపోతున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు పాఠశాలల మాదిరిగా మధ్యాహ్న సమయంలో ఉచితంగా భోజనం అందించాలని ఏపీ ప్రభుత్వం భావించింది. తద్వారా సర్కారీ విద్యా సంస్థలపై భరోసా కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ అధికారులకు సంప్రదించి ప్రభుత్వం అమలుకు సంబంధించి ఖర్చు నిర్వహణకు బాధ్యతలను ఎవరికి కట్టబెడితే బాగుంటుందనే వివరాలను తెప్పించింది. ఇందులో భాగంగా ఆయా కాలేజీల్లో రోజువారీ భోజనం తయారీ, ఇతర ఖర్చులకు భారీగా వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ఏటా అంత మొత్తాన్ని భరించే పరిస్థితి లేదని భావించిన గత ప్రభుత్వాలు ఈ పథకాన్ని పక్కన పెట్టాయి. ఇంటర్మీడియట్ విద్యార్థులకు భోజనం అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. రోజువారీ భోజనానికి ఎంత ఖర్చు అవుతుందో వివరాలతో ప్రతిపాదన ఇవ్వాలని అధికారులను కోరారు. కాగా కాలేజీల్లో మధ్యాహ్న భోజనం లేకపోవడంతో చాలామంది విద్యార్థులు ఇళ్లకు వెళ్తున్నారు. ఫలితంగా హాజరు శాతం పడిపోతుంది. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఇవాళ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులను సొంత బిడ్డలా చూసుకోవాలని సిబ్బందికి మంత్రి సూచించారు. గురుకులాల్లో విద్యార్థులు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. చదువుతోనే సమాజంలో పేదరికం అంతమవుతుందని చెప్పారు. పేదల విద్యకు తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి బాలవీరాంజనేయ స్వామి తెలియజేశారు. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్.